హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. దిస్ ఇస్ సాయితి. సో నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడైతే మా అన్నయ్యతో కష్టపడి ఐస్ క్రీమ్స్ ఆర్డర్ చేయించుకున్నాను అనమాట నేను వచ్చేసరికి. సో అవి వీఆర్ హ్యావింగ్ దెమ్. ఇంకా ఆషాఢం షాపింగ్ చేద్దామని చెప్పి రెడీ అయినా, ఏమైనా నచ్చితే తీసుకుందాము అని చెప్పి అప్కమింగ్ ఫెస్టివల్స్కి అట్లా. బట్ షాప్ చూసినాక నాకైతే లిటరల్లీ ఏర్పు వచ్చింది. ఎంతమంది జనాలు ఉన్నారు, ఒక్కసారి కూడా ర్యాక్లో లేదనమాట. అన్నీ కిందనే ఉన్నాయి. ఎవ్రీ వన్ ఆర్ స్టెప్పింగ్ ఆన్ దెమ్. అది చూసే నాకు సగం వాట్ అని అనుకున్నాను. నేను ఎప్పుడు ఆషాఢంలో షాపింగ్కి వెళ్ళలేదు. దిస్ ఇస్ మై ఫస్ట్ టైం అండ్ వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఆ షాప్లో అట్లా ఉందేమో అని చెప్పి వీఆర్ హెడింగ్ టు అనదర్ వన్. బట్ ఇక్కడ కొంచెం బెటర్ అనిపించింది దాంతో కంపేర్ చేస్తే. నడవడానికి ప్లేస్ అదంతా బాగానే ఉంది. బట్ స్టిల్ మా మమ్మీ కష్టపడి చాలా శారీస్ తీసుకుంది అనమాట. సో ఇంకా ఫైనలీ షాపింగ్ అయిపోయింది. ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాం. సో ఇది ఇంకా నెక్స్ట్ డే అనమాట. మా మమ్మీ వారాహిమాత నవరాత్రి పూజ చేస్తుండే. సో ఇంకా వారాహిమాత టెంపుల్కి వెళ్దాము అని చెప్పి చాలా డేస్ నుంచి అడుగుతుంది. లైక్ డే 1 నుంచి అడుగుతుంది. బట్ ఎప్పుడు పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చిన ఫైనల్గా మా మమ్మీ ఇంక ఈరోజు వెళ్ళాల్సిందే నడవండి అని చెప్పి నేను, అమ్మమ్మ, చిన్న అన్నయ్య ఇంకా తస్వి వెళ్ళినాం అనమాట. సో శాంతి వాళ్ళైతే రాలేదు. సో వారాహిమాత అమ్మవారి దగ్గర దర్శనం తొందరగా అయిపోయింది అని చెప్పి నెక్స్ట్ ఇంకో రీల్స్లో ఏదో టెంపుల్ ఫేమస్ అవుతుందని మా మమ్మీ అక్కడికి వెళ్దామని చెప్తే అక్కడ కూడా వెళ్ళాం. చాలా పీస్ఫుల్గా ఉండే టెంపుల్. లైక్ చాలా చిన్న టెంపుల్స్ అనమాట. బట్ చాలా పీస్ఫుల్గా ఉన్నాయి. ఇంకా ఫైనల్గా మా మమ్మీ ఇంటికి వచ్చి పూజ అయితే స్టార్ట్ చేసేసింది. అండ్ నేను, సుశాంత్, ఇంకా చెల్లెలు అందరం పన్నీర్ శాండ్విచ్ ఆర్డర్ చేసుకొని తిన్నాం. ఫుల్ వర్షం పడుతుండే ఆ రోజు. సో ఇంకా అట్లా టెంపుల్ నుంచి వచ్చినాక సెంట్రోకి షాపింగ్కి వెళ్ళాం అనమాట. కుప్పికి ఏవో స్లిప్పర్స్ కావాలంటే. బట్ నేను షాపింగ్ చేసిన అనమాట నా ఫస్ట్ నైకీ షూస్. అది మీకు షార్ట్స్లో చూపిస్తా షూస్. సో ఇంకా ఇది వెరీ నెక్స్ట్ డే తస్వి బర్త్డే అనమాట ఆ రోజు. ఇంకా తనకి లాంగ్ హెయిర్ కావాలంటే దానికి లాంగ్ హెయిర్ వేసి ఇట్లా క్యూట్గా రెడీ చేసినాం. ఆ జుట్టు ఊసిపోతుందేమో అని చెప్పి అంత స్టాండర్డ్గా స్టిఫ్గా నిల్చుంది అనమాట. ఇంకా మ్యాజిక్ క్యాండిల్స్ కాబట్టి అది ఊపిన కొద్ది మళ్ళీ వస్తున్నాయి. ఇంకా దానికి చిరాకు చేసి తీసేయండి అని అంటే ఇంకా తీసేస్తాం అనమాట మమ్మీ వాళ్ళందరూ కలిసి. షవన్ ఈజ్ మోర్ ఎక్సైటెడ్ ఫర్ కేక్. ఎవరైనా బర్త్డే అన్నప్పుడు కేక్ 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 అని అట్లా అంటుంటారు అనమాట. మనమే. సో ఇంకా అట్లా కేక్ పెట్టేస్తున్నా తశ్వికి. ఎందుకంటే తను అప్పుడప్పుడు రాలే వచ్చినాక మళ్ళీ సెకండ్ టైం కూడా పెట్టినాం. అండ్ తశ్వి బర్త్డే చేసిన చిన్న బర్త్డే పార్టీ అనమాట ఇది. తస్విక్ అయితే ఈ చిన్న గిఫ్ట్ ఇచ్చినాం అనమాట. లైక్ బస్ కైండ్ ఆఫ్ వాటర్ బాటిల్. సో అది తస్విక్ అన్న శ్రవణ్కి బాగా నచ్చింది. సో అది ఓపెన్ చేసి వదిలేసింది అనమాట. శ్రవణ్ వాస్ టూ మచ్ ఎక్సైటెడ్ టు ఓపెన్ దాట్. ఇంకా కేక్ అదంతా కట్ చేసిన తర్వాత తస్వి కోసం తెచ్చిన స్నో స్ప్రే ఇంకా థ్రెడ్ స్ప్రే అదంతా దాని మీద ఇచ్చినాం. షీ ఎంజాయ్డ్ ఇట్ అ లాట్. చాలా పోజెస్ కూడా ఇచ్చింది అనమాట రౌండ్గా తిరుక్కుంటూ. ఇంకా తస్వి బర్త్డే అయితే అలా కంప్లీట్ అయిందనమాట. సో ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత సీ వాట్ హీస్ డూయింగ్. సో ఎట్లయినా బెలూన్స్ అన్నీ వేస్ట్ అని చెప్పి హీస్ బ్లాస్టింగ్ ఆఫ్ అనమాట. సో వీడియోని ఇక్కడ వరకు చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ ఆల్సో షేర్ చేయండి. మీకు ఏ పార్ట్ నచ్చిందో డెఫినెట్గా కమెంట్ చేయండి. బాయ్ గైస్, మీట్ ఆన్ నెక్స్ట్ వీడియో.